purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. రోహిత్ అన్న, మేము ఇంటికి పోతున్నాం. ఇంకా మేము మీ దేశంలో క్రికెట్ ఆడితే ఇంటర్నేషనల్లో మా టీంని పీకి పడేస్తారు. ఈ అవమానాలు మా వల్ల కాదు. మీరు మా టీం పైన ఇంత పగ పెంచుకున్నారని నాకు అర్థం కాలేదు. ఇంకో మ్యాచ్ ఉందిగా, అప్పుడే ఇంటికి వెళ్తున్నా అంటున్నావు. అయినా మీ టీం మీద మాకు పగ ఎందుకుంటుంది చెప్పు? మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ దేశంలో ఎవడో మా టీం పైన చేతబడి చేస్తున్నాడు. అది ఇండియాలో మ్యాచ్ ఆడుతున్నప్పుడే మా టీంని తొక్కి పడేస్తుంది. అసలు మొన్న ఇండియాలో వరల్డ్ కప్ అప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ మేము పట్టించుకోలేదు. లేకపోతే మా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్తో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలో ఓడిపోయింది, అది కూడా వరల్డ్ కప్లో. అప్పుడే నా డౌట్ మా నిమ్మకాయల బాబాకి చెప్పుంటే ఈ చేతబడిని తిప్పికొట్టే నిమ్మకాయల దండ మా మొలతాడు కట్టుకొని ఆడేవాళ్ళం. ఎనీవేస్, ఎలాగో మీరు ఈ సిరీస్ గెలిచారు. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో మా చేతబడి ఎలా ఉంటుందో చూపిస్తాం. నిమ్మకాయల బాబా కాకపోతే ఆలుగడ్డ బాబాని తెచ్చుకో. అయినా మీకు ఆట రాదని చెప్పు, అంతేగాని చేతబడి చేశారని వేషాలు వేయకు. అయినా మీ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ కంటే మా టీంలో డెబ్యూ చేసిన బచ్చాగాళ్ళు గ్రేట్. మొన్న సర్ఫరాజ్, ఇవాళ జూరెల్, చూసావుగా ఎలా ఆడారో? అది ఇండియా టాలెంట్ అంటే. టాలెంట్ ఉంది కానీ అసలు క్రికెట్ని కనిపెట్టిందే మేము, ఆ విషయం మర్చిపోకండి. చూడు బెన్ స్టోక్స్ తమ్ముడు, క్రికెట్ని ఎవరు కనిపెట్టారా అన్నది ముఖ్యం కాదు, ప్రెజెంట్ ఏ కంట్రీ మంచిగా ఆడుతుందనేదే ముఖ్యం. అసలే సిరీస్ ఓడిపోయిన మీ ముఖం చూస్తుంటే జాలేస్తుంది. సిరీస్ ఓడిపోయినా లాస్ట్ మ్యాచ్ గెలిచి మా ఇంగ్లాండ్ టాలెంట్ ఏంటో చూపిస్తా. ఎర్రగా పండుకోతిలా ఉంటాడు, వీడికి ఎదవ కాన్ఫిడెన్స్ ఒకటి. సిరీస్ ఓడిపోయింది చాలక మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ గెలుస్తాడంట. వీడి బొంద, వీడు మారడు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసి టీం గెలవడానికి కారణం నేను. అయినా నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు. లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ 5 వికెట్లు తీసి బ్యాటింగ్లో కూడా 200 బంతులు ఆడినా సరే సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకుంటా.